హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇన్‌షాట్ యాప్‌లో ఫోటోని ఎలా ఎడిట్ చేసుకోవాలి అన్నది తెలుసుకుందాం. దానికోసం మనము ఇన్‌షాట్ యాప్ ఓపెన్ చేశాక ఫోటో అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. చేశాక ఇక్కడ న్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేశాక ఇక్కడ మనం ఏ ఫోటోనైతే ఎడిట్ చేయాలి అనుకుంటున్నామో ఆ ఫోటో మీద క్లిక్ చేయాలి. ఆ ఫోటో మీద క్లిక్ చేశాక ఇక్కడ మనకి కింద చాలా ఆప్షన్స్ అనేది వస్తాయి. ఇప్పుడు నేను ఈ ఫోటోని ఎడిట్ చేయాలి అనుకుంటున్నాను. ఫస్ట్ మనం క్యాన్వాస్ సైజుని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇందులో మనకి 9:16 ఉంటుంది. లాంగ్ వీడియోకి అయితే షార్ట్ వీడియోకి అయితే 9:16 లేదా లాంగ్ వీడియోకి అయితే 16:9 పెట్టుకోవాలి. పెట్టుకున్నాక ఇక్కడ మనం ఒక్కొక్క ఆప్షన్ గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఫిల్టర్ మీద క్లిక్ చేస్తే మనం ఆ యొక్క ఫోటోకి ఇక్కడ మనం బ్రైట్ కానీ లేదా పింక్ మనకి ఏ కలర్ కావాలి అనుకుంటే ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను బ్రైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఫోటో అనేది బ్రైట్నెస్గా అయింది, అంటే ఎక్కువ లైటింగ్లా వచ్చింది. అలానే ఇక్కడ మనం మన బ్రైట్నెస్ని కూడాను మనం తగ్గించుకోవచ్చు, ఒపాసిటీని. అది ఎలా అంటే ఇక్కడ కనిపిస్తుంది కదా 100 లైను, దీన్ని మనం తగ్గిస్తే ఆ యొక్క లైటింగ్ అనేది తగ్గుతుంది. అలానే ఫీచర్స్లో బ్రైట్ పింక్ ఇలా ఉంటుంది. అలానే మనం ఏది కావాలి అనుకుంటే ఆ కలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 304 కానీ క్లిక్ చేస్తే ఫోటో అనేది ఈ కలర్లోకి చేంజ్ అయింది. అలానే ఇక్కడ మనం అడ్జస్ట్లో చూసుకుంటే లైట్లెస్ అనేది కనిపిస్తుంది. లైట్లెస్ అంటే ఇక్కడ మనం దీన్ని మనం 50లో పెట్టుకుంటే అది ఎక్కువ లైటింగ్లా వస్తుంది, తగ్గిస్తే తక్కువ లైటింగ్ వస్తుంది. అలానే కాంట్రాస్ట్ చూసుకుంటే దీన్ని మనం పెంచుకుంటే ఇక్కడ చూడండి మనకి బ్యాక్గ్రౌండ్ అనేది చేంజ్ అవుతుంది. అలానే ఇక్కడ మనం కలర్లో చూసుకుంటే మనకు నచ్చిన కలర్ని మనం సెలెక్ట్ చేస్తే షాడో అనేది మనకి ఏ షాడో కలర్ కావాలి అనుకుంటే ఆ షాడో కలర్లోకి మనం చేంజ్ చేసుకోవచ్చు. అలానే మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ని హైలైట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను పింక్ మీద క్లిక్ చేస్తే చూడండి ఫ్రెండ్స్, ఆ ఫోటో అనేది పింక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. అలానే ఇక్కడ మనం షార్పెన్ కూడా చేసుకోవచ్చు, అంటే ఆ ఫోటోని ఒక యాంగిల్లో అలా. ఇప్పుడు అలా కాకుండా ఇప్పుడు నాకు ఇవేమీ వద్దు, మళ్ళీ ఒరిజినల్లోకి రావాలి అనుకుంటే ఇక్కడ ఒరిజినల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఒరిజినల్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం అడ్జస్ట్ అనే ఆప్షన్లోకి చూసుకుందాం. ఇందాక మనం చూసాం కదా ఫ్రెండ్స్. అలానే ఇప్పుడు ఈ ఫోటోకి నేను ఏదైనా ఒక ఎఫెక్ట్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నాను. ఎఫెక్ట్లోకి చూసుకుంటే చూడండి, ఇప్పుడు నేను గ్లిచ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఎఫెక్ట్ చూడండి, మనకు నచ్చిన దీని మీద మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూడండి, ఫ్లో అంటే ఫ్లో అవుతుంది. అలా కాకుండా ఇది చూడండి, అంటే అది మల్టీ కలర్స్ లాగా మల్టిపుల్ ఫొటోస్లా వస్తుంది ఫ్రెండ్స్. అలా కాకుండా ఇక్కడ నేను ఏదో ఒక ఫోన్లో తీస్తున్నట్టు కావాలి అనుకోండి, వాటిని మనం ఇక్కడ ఫోన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చూడండి, ఇక్కడ రికార్డ్ చేస్తున్నట్టుగా వస్తుంది. అలా కాకుండా నేను 2 ఫొటోస్ లేదా మల్టిపుల్ ఫొటోస్ 4 ఫొటోస్ అలా కావాలనుకోండి, చూడండి ఆ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్ప్లిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది స్ప్లిట్ అవుతుంది. చేశాక ఇక్కడ మనకి ఏది కావాలి అనుకుంటే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు స్నో పడేటట్టు కావాలి అనుకోండి,
స్నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే స్నో పడుతున్నట్టుగా కనిపిస్తుంది కదా, అలా. ఇప్పుడు దాని మీద మనం రైట్ క్లిక్ చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ మనం చూసుకుందాం. నెక్స్ట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు నేను ఈ ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అనేది సెట్ చేయాలి అనుకుంటున్నాను. వాటి కోసం మనం బ్యాక్గ్రౌండ్ని గ్యాలరీ నుండి అయినా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ డిఫరెంట్ కలర్స్ అయినా ఉంటాయి, కలర్స్లో అయినా సరే తీసుకోవచ్చు. లేదు అనుకుంటే మల్టిపుల్ కలర్స్ మిక్సింగ్లో కూడా ఉంటుంది, గ్రేడియంట్లో. చూడండి ఫ్రెండ్స్, ఇంకేది కావాలనుకుంటే అది మనం చూసుకోవచ్చు. అలా కాకుండా డిఫరెంట్ ప్యాటర్న్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ ఫోటోని తగ్గించాను అనుకోండి, ఫోటో యొక్క సైజ్ని చూడండి. చూడండి ఫ్రెండ్స్, అలా మనకు నచ్చిన కలర్ని మనం చూజ్ చేసుకోవచ్చు. చేసుకున్నాక రైట్ క్లిక్ చేయాలి. ఇప్పుడు నాకు స్టిక్కర్ అనే ఆప్షన్, ఏదైనా ఒక స్టిక్కర్ని మనం ఫోటో మీద అటాచ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఆ యొక్క స్టిక్కర్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మల్టిపుల్ స్టిక్కర్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. వాటి కోసం మనకు నచ్చిన వాటిని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మీకోసం నేను ఏదైనా సరే ఒక స్టిక్కర్ని తీసుకున్నాను అనుకోండి. తీసుకున్నాక ఆ ఒక స్టిక్కర్ మీద క్లిక్ చేశాక ఇలా వస్తుంది. మనకి ఎక్కడ ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టేసి రైట్ క్లిక్ చేయాలి. చేశాక ఇప్పుడు మనం ఏదైనా ఒక టెక్స్ట్ మనం యాడ్ చేయాలి అనుకోండి. టెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశాక ఆ యొక్క మనం ఏ యొక్క టెక్స్ట్ మనం యాడ్ చేయాలనుకుంటున్నామో దాన్ని మనం ఇక్కడ యాడ్ చేద్దాం. చేశాక ఇక్కడ ఏ అని ఉంది కదా, వాటి మీద క్లిక్ చేశాక మనకు నచ్చిన వాటి మీద నచ్చిన ఫాంట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఎలాంటి కలర్ కావాలనుకుంటే ఆ కలర్, బార్డర్ మీద సెలెక్ట్ చేస్తే మనకు బార్డర్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ చేశాక ఆ యొక్క బార్డర్ యొక్క థిక్నెస్ ఎంత ఉండాలి అన్నది ఇక్కడ కింద ఒపాసిటీ కనిపిస్తుంది కదా, వాటి మీద మనం చూసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్. అలా కాకుండా ఆ యొక్క టెక్స్ట్కి మనం షాడో ఇవ్వాలి అనుకుంటే షాడో యొక్క కలర్లు కూడా ఇచ్చుకోవచ్చు. ఎక్స్ అంటే ఇలా వస్తుంది, వై అంటే ఎక్స్ అంటే రైట్ సైడ్ వస్తుంది, వై అంటే పైకి కిందకి వస్తుంది. ఎక్స్ అంటే లెఫ్ట్ రైట్, వై అంటే అప్ అండ్ డౌన్. ఇచ్చాక ఇక్కడ మనకి ఆ షాడో అనేది ఏ కలర్లో కావాలన్నది మనం చూసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్. అలా ఇప్పుడు ఆ యొక్క టెక్స్ట్కి నేను గ్లో ఇవ్వాలి అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇక్కడ ఏ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి చూడండి, ఇక్కడ నేను గ్లో అనేది ఎంత ఇంటెన్సిటీ పెడుతుంటే అంత వస్తుంది. గ్లో యొక్క కలర్ చూసారు కదా ఫ్రెండ్స్. అలానే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ లేబుల్ కూడా ఉంటుంది. ఇప్పుడు నేను ఆ యొక్క టెక్స్ట్ని నేను ఒక లేబుల్లో పెట్టాలి అనుకుంటున్నాను అనుకోండి. చూడండి, ఇక్కడ నచ్చిన లేబుల్స్ మనం చూసుకోవచ్చు. అలానే ఒపాసిటీని కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టెక్స్ట్ మీద మనం చూసుకుంటే 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది టీటీ అంటే టెక్స్ట్ని మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేయొచ్చు. ఏ అంటే ఆ లెటర్స్ అనేది ఎంత దీనిలో ఉండాలి అంటే ఎంత స్పేస్లో ఉండాలి అన్నది చూపిస్తుంది. అలా కాకుండా ఇక్కడ బి అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఆ లెటర్ అనేది బోల్డ్ కలర్లోకి వస్తుంది. ఇటాలియన్ చూసుకుంటే అది ఇటాలియన్లోకి వస్తుంది, అంటే కొంచెం క్రాస్ అవుతుంది. యూ కింద లైన్ లాగా ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే అది కింద లైన్ లాగా వస్తుంది. అలా కాకుండా చూడండి ఫ్రెండ్స్, బ్లెండ్ అవుతుంది టెక్స్ట్, మనకు నచ్చిన వాటిలోకి చూసుకోవచ్చు. అలానే
ఇప్పుడు మనం ఈ టెక్స్ట్లోనే ఏదైనా సరే ఇంకొక ఇమేజ్ని యాడ్ చేయాలనుకోండి. పిఐపి మీద క్లిక్ చేసి నాకు నచ్చిన ఇమేజ్ని నేను యాడ్ చేసుకోవచ్చు. చేసుకున్నాక ఇలా పెట్టుకున్నాక ఇక్కడ నేను వాటికి ఆప్షన్స్ పెట్టుకోవాలి. మాస్క్ అంటే మాస్క్ని క్లిక్ చేశాక ఆ యొక్క ఫోటో షేప్ని ఇలా చూసుకోవచ్చు. ఫోటో షేప్ మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్. ఇక్కడ కింద ఇలా కనిపిస్తుంది కదా, క్రాస్గా ఉంది, అదే స్క్వేర్ షేప్లో ఉంది. వాటి మీద క్లిక్ చేస్తే అది మనకి ఎంత బ్లెండ్ అవ్వాలి అనేది తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా ఆ కలర్ అనేది, ఆ షేప్ అనేది చేంజ్ అయింది. అలానే ఇప్పుడు నేను ఫ్రేమ్ ఏదో ఒకటి చేంజ్ చేయాలనుకుంటున్నాను. చూడండి, ఆ యొక్క ఫ్రేమ్ అనేది చేంజ్ అయింది. ఫ్రేమ్ వద్దు అనుకుంటే క్రాస్ చేసేయచ్చు. అలానే ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మొత్తం మనకు నచ్చినట్టు మనం చేశాక ఇక్కడ ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. చేశాక అది మన గ్యాలరీలోకి వచ్చేస్తుంది, సేవ్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా వీడియోని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.